హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 2024 ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటికిప్పుడు చాలామంది చాలా రకాల ఊహలు చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ప్రగల్భాలు కూడా పలుకుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి వాస్తవాల్ని బేరీజ్ చేసుకుని చూద్దాం. అంటే నిన్న మొన్న ఈ 400 సీట్స్ 400 పార్ ఏదైతే అన్నారో ఆ డైలాగ్ వచ్చిన కాడి నుంచి కూడా చాలామంది అయ్యయ్యో అలా ఎలా అయిపోద్ది, ఇలా ఎలా అయిపోద్ది, భారతీయ జనతా పార్టీకి అన్ని సీట్లు వస్తాయా, అన్ని ఓట్లు వస్తాయా అని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇక ఈ అర్బన్ నక్సల్ బ్యాచ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. దాంతోపాటు ఈ సూడో మేధావులు, సూడో ఇంటలెక్చువల్స్, సూడో జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెగ ఆవేశపడిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ నరేంద్ర మోదీకి ఓటేయొద్దు, భారతీయ జనతా పార్టీకి ఓటేయొద్దు అని చెప్పేవాళ్లే కానీ ఎవరికి ఓటేయాలి అని చెప్పేవాడు ఒక్కడ కూడా కనపడ్డు కళ్ళ ముందు. పోనీ వీళ్ళ కళ్ళ ముందు ఏదన్నా ఆప్షన్ కింద రెండో జాతీయ పార్టీని చూపిస్తున్నారా? లేదు. ఒక ప్రాపర్ కూటమిని చూపిస్తున్నారా? లేదు. ఓ ప్రాపర్ లీడర్ని చూపిస్తున్నారా? లేదు. కానీ భారతీయ జనతా పార్టీని ఓడించండి, నరేంద్ర మోడీ గారిని గెలవకుండా చేయండి. సో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ రెండు కూడా పాజిటివ్ ఓటింగ్ నుంచి ఎమర్జ్ అయిన పార్టీస్, పాజిటివ్ ఓటింగ్ నుంచి డెవలప్ అవుతున్నారు కూడా వీళ్ళు. అయితే వీళ్ళని విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గురించి, కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఇతర చిన్న చిత్తగా పెద్దపరి పార్టీలు ఉన్నా అవి పెద్ద వ్యాలిడ్ పార్టీలు కాదు. అంటే కేంద్రంలోకి వచ్చి నరేంద్ర మోడీని ఢీ కొట్టే అంత స్థాయి వాళ్ళకి లేదు. కానీ ఊరికే ప్రగల్భాలు అయితే పలుకుతూ ఉంటారు, మేము మోడీ స్థాయి అని చెప్పేసి. అలా స్థాయి అనుకుని వాళ్ళు ఉన్న స్థాయి నుంచి అట్టడుగు స్థాయికి పడిపోవటం తప్ప పీకింది సాధించింది కూడా ఏం లేదు. ఎందుకంటే 2014లో భారతీయ జనతా పార్టీ మిషన్ 270 అని పనిచేస్తే 282 సీట్స్ వచ్చాయి లోక్సభ స్థానాలు. అప్పుడు వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే ఓట్ షేర్ కూడా 31% ఓట్ షేర్ వచ్చింది. అలాగే 2019లో చూసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీకి ఏకంగా 303 స్థానాలు వచ్చాయి. అంటే మొత్తం లోక్సభలో 55.8% స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంతేకాదు ఓటింగ్ షేర్ కూడా చూసుకున్నట్లయితే 37.7% సాధించారు. అంటే గతంతో పోలిస్తే ఆల్మోస్ట్ 7% పెరిగింది చెప్పాలి అంటే. మరి అదే కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకుందాం. ఈరోజు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకోబడుతున్న పార్టీ. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యానికి పునాది ప్రతిపక్ష పార్టీలే కాబట్టి ఒక ప్రతిపక్ష స్థానాన్ని ఉంచాలి కాబట్టి దయతలిచి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానాన్ని ఇచ్చారే తప్ప నిజానికి కాంగ్రెస్ పార్టీకి రెండు తడవల్లో కూడా అంటే 2014లో కానీ 2019లో కానీ కనీస ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఎందుకంటే 2014లో కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన మొత్తం లోక్సభ స్థానాలు 44 విత్ ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ 19.3%. 44 స్థానాలు. కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానం కావాలి అంటే, పార్లమెంట్ కాదు ఎనీ హౌస్ ఇండియాలో ఉన్న వాటిలో ప్రతిపక్ష స్థానం కావాలి అంటే 10% ఆఫ్ ద సీట్స్ తెచ్చుకుని ఉండాలి. కాబట్టి ఆ 10% ఆఫ్ ద సీట్స్ అంటే 543లో ఆ 54 సీట్లు రాలేదు కాబట్టి అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్ష కూటమిగా వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇక 2019లో చూసుకున్నట్లయితే 52 స్థానాలే వచ్చాయి మళ్ళీ. అంటే అప్పుడు కూడా 54 స్థానాలు రాలా. అంటే 10% ఆఫ్ ద సీట్స్ రాలేదు హౌస్లో. 9.6% మాత్రమే వచ్చింది విత్ ఓట్ షేర్ ఆఫ్ 19.6%. అగైన్ ఏ మాత్రం కూడా గ్రోత్ లేదు. కానీ 7% ఆఫ్ ద ఓట్స్ బిల్డ్ చేసుకున్న భారతీయ జనతా పార్టీ గురించి వీళ్ళు ఏం మాట్లాడతారంటే ప్రజాద్రోహులు లేకపోతే ప్రజా వ్యతిరేకులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అరే ప్రజలు చీగొట్టి మీతో మాకు అవసరమే లేదు, మీ కుటుంబమే మాకు వద్దు అని చెప్పేసి ఇంత పెద్ద దండాలు పెట్టి బయటికి పంపిన తర్వాత మీరు కూడా ఇవాళ వచ్చి మోడీ గారిని ప్రజా వ్యతిరేకని లేకపోతే దేశ వ్యతిరేకని మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు అర్థం ఉంటుందా? అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, అదేంటండి కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే మాట్లాడతారు, కమ్యూనిస్టుల గురించి మాట్లాడవచ్చు కదా, వాళ్ళు కూడా జాతీయ పార్టీయే కదా అని చెప్పేసి. కమ్యూనిస్టుల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళకన్నా ఇంకా 44 స్థానాలు ఒకసారి 52 స్థానాలు ఒకసారి వచ్చాయి. వాళ్ళకి ఏమీ లేదు. కేవలం విదేశాల నుంచి బిస్కెట్లు వస్తున్నాయి కాబట్టి ఎలాగోలా బతికేయచ్చు కాబట్టి ఖర్చులకు కంగారు పడే పని లేదు కాబట్టి పెద్ద ఉద్యమాలని ప్రజల్లో నుంచి పుట్టిస్తూ పెయిడ్ ఉద్యమాలని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలన్నీ చేపిస్తూ వాస్తవానికి అవి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు కూడా కాదు, చెప్పాలంటే దేశ వ్యతిరేక ఉద్యమాలు. ఎందుకంటే ఖలిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి వీళ్ళు అలాంటి ఉద్యమాల్ని నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేశ వ్యతిరేకులు ప్రభుత్వాల గురించి మోడీ గురించి మాట్లాడుతూ ఉంటే మరి మిగతా వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నారా? వాస్తవాల్ని మేము కూడా చెప్తాం. మీరు చెప్తున్న అబద్ధాలని డీబంక్ చేసి అది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పటం మా బాధ్యత. ఈరోజు 400 సీట్లు కావాలని నరేంద్ర మోదీ గారు ఎన్నికలకు వెళుతున్నా కూడా
ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక మార్గంతో వెళ్తున్నారు. అదే ప్రో ఇన్కంబెన్సీ. అంటే ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతని వాళ్ళు సాధనంగా మార్చుకుని ఎన్నికలకు వెళుతున్నారు తప్ప విద్వేషాలు రెచ్చగొట్టో లేకపోతే విధ్వంసాలకు రచనలు చేసో ఈ రోజు వరకు ఎన్నికలకు వెళ్ళట్లేదు కూడా. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు చూస్తే అక్కడ కూడా మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇగోండి ఇలా వెబ్సైట్లో చూస్తూ ఉన్నారు కదా, బీజేపీ మేనిఫెస్టో డైరెక్ట్గా పెట్టారు ఇక్కడ. ఈ మేనిఫెస్టోని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, మోదీకి గ్యారంటీ 2024 ఫిర్ ఏక్ బార్ మోదీకి సర్కార్. ఇందులో నిజానికి 76 పేజీల ఈ మేనిఫెస్టోలో చాలా విషయాలు ఉన్నాయి. అచ్చగా ఈ మేనిఫెస్టో మీదే ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ మేనిఫెస్టోలో ఒకసారి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఒకసారి చూడండి. 5th పేజ్లో 10 years ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ వికాస్ దాని గురించి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే భవిష్యత్తులో ఏం చేస్తాము అని చెప్పే ముందు గతంలో మేము ఏం చేశాము అని చెప్పుకోవటం అనేది ఏదైతే ఉందో నిజంగా రాజకీయ పార్టీలకి అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 75 ఏళ్లుగా పాలన చేసిన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా మేము ఇప్పటిదాకా ఇది చేసాం, భవిష్యత్తులో ఇది చేస్తాం అని చెప్పుకునే సీన్ లేక తప్పుడు హామీలు ఇస్తూ కట్టుకథలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ గారికి అవసరం లేదు. చెప్పారు, చేశారు, చెప్తున్నారు, అది కూడా చేసి తీరుతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ద లాస్ట్ 10 years ప్రెజెంటెడ్ ఎ యూనిక్ మోడల్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ టు ద వరల్డ్. ఇందులో మొదటి 2 పేజీల్లో కొన్ని చూడండి. 2020 నుండి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల పైచిలకు భారతీయులు ఫ్రీగా రేషన్ని అందుకుంటున్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 50 కోట్ల పైచిలకు మంది భారతీయులకి ఉచితంగా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు పౌరులకి ఆర్థిక భద్రత కల్పించడం కోసం అని చెప్పేసి నేరుగా పౌరుల అకౌంట్లలోకి 34 లక్షల కోట్ల రూపాయల నగదుని బదిలీ చేశారు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 34 కోట్ల మంది పైచిలకు భారతీయులు ఉచితంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని పొందుతున్నారు. ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మంది పైచిలకు కుటుంబాలకి సొంత ఇళ్లు, పక్కా ఇళ్లు ఏర్పాటయ్యాయి. ఇక జల్ జీవన్ మిషన్ కింద 14 కోట్ల కుటుంబాలకి స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తా ఉన్నారు. అంతేకాదు ప్రధానమంత్రి గారు చెప్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్ కింద సుమారు 25 కోట్ల మంది పౌరులు పేదరికం నుండి బయటపడి వాళ్ళు కూడా బీపీఎల్ లైన్ క్రాస్ చేసి ఎదిగారు ఆర్థికంగా. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల మంది పైచిలకు మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. దాంతోపాటు ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ఎంతోమంది ముస్లిం ఆడవాళ్ళకి స్వావలంబన కల్పించారు. అంతేకాదు స్వచ్ఛ భారత్ మిషన్ కింద సుమారు 11 కోట్ల టాయిలెట్స్ని కట్టించడం జరిగింది. ఈ టాయిలెట్ అనేది కేవలం ఒక గదిగానే చూస్తున్నారు కాదు, ఒక స్త్రీ ఆత్మగౌరవం. అటువంటి స్త్రీమూర్తుల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించడం జరిగింది స్వచ్ఛ భారత్ కింద. ఇక మిషన్ ఇంద్రధనస్సు కింద అయితే గనక 6 కోట్ల మంది తల్లి పిల్లలకు టీకాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళకి గతంలో ఇచ్చే 12 వారాల ఈ మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉందో దాన్ని 26 వారాలకే పెంచారు. వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో సుఖప్రసవం పొందేసి తిరిగి విధుల్లోకి రావటం కోసం కావలసిన అవకాశాలని కల్పిస్తూ వాళ్లకు తగిన ఏర్పాట్లు చేశారు. అది వేతనంతో కూడిన సెలవులు. అంతేకాదు ఆడవాళ్ళకి ఎంతో అవసరమైన శానిటరీ ప్యాడ్స్ని కేవలం ₹1 వాళ్ళు పొందగలిగేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 3 కోట్ల మంది పైచిలకు తల్లులు ప్రభుత్వం అందిస్తున్న మెటర్నిటీ సర్వీసెస్ని పొందటం కూడా జరిగింది. అంతేకాదు నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి పథకం తీసుకొచ్చి దాని ఆధ్వర్యంలో త్వరలోనే మహిళలకి లోక్సభలోను అదేవిధంగా అసెంబ్లీల్లో కూడా మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేసి మేము చేశామని చెప్పేసి గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి దర్జాగా మాకు ఓట్లు కావాలి, మాకు ఇన్ని సీట్లు కావాలి అని అడుగుతున్నారు. కానీ ఏవీ చేయకుండా 70 ఏళ్లుగా అంటే 10 ఏళ్లలో చేయాల్సిన పనుల్ని 70 ఏళ్లకు కూడా చేయకుండా విడిచిపెట్టేసిన పార్టీలు ఈరోజు వచ్చేసి గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు చేసిన వాళ్ళకి మీద నిందలేస్తూ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, గతంలో లాగా లేదు ఇప్పుడు సమాజం. ఇది సమాచార యుగం. ఎప్పుడు ఏం జరిగితే అప్పటికప్పుడు ప్రజలకి దాన్ని చేర్చేలా చేయటం కోసం, అంటే తప్పుడు కథనాలు పంచుతున్న గోచి మీడియాకి కౌంటర్గా వాస్తవాల్ని వెంటనే అందచేయటానికి, వాళ్ళ వక్రీకరణలకి వైద్యం చేయటానికి మాలాంటి రైట్ వింగ్ మీడియా కూడా సిద్ధంగా ఉంది. దీంతో పాటు మోడీ గారు ఇంకా ఏమేం చేస్తామన్నారు అనే దాని గురించి కూడా త్వరలోనే మీకు ఒక వీడియో పూర్తిగా చేయటం జరుగుతుంది. అప్పటి వరకు ప్రతి భారతీయుడికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మోదీ గెలవాలన్నా, బీజేపీ గెలవాలన్నా, మరే పార్టీ గెలవాలన్నా ముందు ప్రజాస్వామ్యం గెలవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి ఇళ్లల్లో నుంచి. ఒక్కరోజు మీ పనులన్నీ పక్కన పెట్టైనా సరే మీకు 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆయుధం ఓటు,
ఆ ఓటును వినియోగించుకోవటానికి బయటకు రండి. ఓటు అంటే కేవలం మనకి నచ్చిన నాయకుడిని గెలిపించుకోవటం మాత్రమే కాదు, మనం బ్రతికే ఉన్నాం ప్రజాస్వామ్యంలో నిరూపించుకోవటం కూడా. గుర్తుపెట్టుకోండి, మన హక్కుల్ని మనం బ్రతికించుకున్నప్పుడు మాత్రమే మనం బ్రతికున్నట్టు, లేదంటే జీవోత్సవాలతో సమానం. అలాంటి శవాలం కాదని నిరూపించుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు రండి, మీ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోండి, ఈ దేశంలో నిజాయితీని గెలిపించండి. ఎందుకంటే ఔర్ ఎక్ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీకి సర్కార్. అప్పుడే దేశం బాగుంటుంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశం వెలుగులు విరజిమ్ముతుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.